జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. పట్టుదలతో ఉండేవారంటే దేవునికి ఇష్టం. ఈనాటి సందేశాన్ని నన్ను నేను చూసుకుంటా అని అంటాను. ఎందుకంటే మీ ప్రార్థించే విధానంతో మీ గురించి మీరెంతో తెలుసుకోగలరు. మీకు తెలుసా, మనం చేయగల గొప్ప విషయం మనల్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు ప్రార్థన గురించిన 3 కథలను గురించి మీకు బోధిస్తాను. ప్రార్థన ఆశ్చర్యపరుస్తుంది. దాని గురించి ఆలోచించినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు సృష్టికర్త అని ఏమైనా చేయగల దేవుడు ఆయన వద్దకు రావడానికి మనల్ని ఆహ్వానించాడు. మనకు ఏం కావలసిన అడగమన్నాడు. మన కోసమే కాదు, కానీ ఇతరులకు మధ్యవర్తిత్వం చేయగలం. వారుగా ఎలా ప్రార్థించాలో తెలియని వారికి. ప్రతి క్రైస్తవునికి దేవుడిచ్చిన 2 పరిచర్యలున్నాయి. ఒకటి మధ్యవర్తిత్వపు పరిచర్య, మరొకటి సమాధానమును చేకూర్చేది. పాపులు తిరిగి దేవుని వద్ద సమాధాన పడేలా మనం దేవునిచే యూజ్ చేయబడతాం. మీలోని ప్రతి ఒక్కరూ మీరున్న చోటనే పరిచర్య చేయగలరు. ఆఫీస్కి వెళుతూ, చెప్పాలంటే ఒక క్రైస్తవునిలా ప్రవర్తిస్తూ. ఆమేన్. నేను చెప్పగలను, గట్టిగా ఫీల్ అవుతాను. చాలామంది క్రైస్తవులకు వారిలో చాలానే లోకం ఉంటుంది. లోకం వారికి మనకి మధ్యనున్న తేడాను చెప్పలేదు. మనం అత్యంత ముఖ్యమైన సమయాల్లో నివసిస్తున్నాం అని మనం గుర్తించాల్సి ఉంది. అంటే నిజంగా నమ్ముతాను, మనం ఎన్నడూ డీల్ చేయనటువంటి అత్యంత చెడు రోజుల్లో నివసిస్తున్నాం. నెగిటివ్గా ఉండాలనుకోను, కానీ అది మెరుగవుతుందని అనుకోను. మరింత హీనంగా అవుతుంది. ఎందుకంటే మనం యేసు రాకడ సమయానికి సమీపంలో ఉన్నాం కనుక. మన జీవితకాలంలో ఆయన తిరిగి రాకున్నా రోజు ఆయన వస్తున్నట్లే జీవించాలి. మన జీవితంలో ఎన్ని మార్చుకుంటామో యేసు ఉదయాన 8 గంటలకు వస్తున్నాడని తెలిస్తే. అందుకని మనం అలా జీవించాలి. మీరు కానీ ఈరోజు ఈ సమయంలో జీవించి ఉంటే జాగ్రత్తగా వినండి. మీరు క్రీస్తు కారణానికి ముఖ్యమైన వారు. ప్రతి ఒక్కరూ ఎంతో ముఖ్యమైన వారు. మీకు అది లేదని అపవాది మిమ్మల్ని ఎన్నడూ ఒప్పించనివ్వకండి. మీకు ఎలాంటి సంకల్పం లేదని. మీలోని ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే. మీరు చూడండి, మీ చుట్టుప్రక్కల, మీ స్కూల్స్లోనూ, మార్కెట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, మీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు సంతోషంగా ఉంటూ, శాంతంగా ఉంటూ, ప్రజల పట్ల మంచిగా ఉంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎంత త్వరగా ప్రజలు మీరు ఉన్నట్లుగా ఎలా ఉండగలరని తెలుసుకోవాలి అనుకుంటారో చూస్తే. వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు వేయడం ఆరంభించగానే వినాలని అనుకుని ఎవరితోనో యేసుని షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్లు ఫీల్ కానక్కర్లేదు. అందుకని మీరు క్రీస్తు కారణానికి ముఖ్యులు. ప్రతి ఒక్కరికి సమాధానపరిచే ఆ పరిచర్య ఉంది. అలాగే మధ్యవర్తిత్వపు పరిచర్య కూడా. ఇతరుల కోసం మనం ప్రార్థించాలి. ప్రార్థన అనేది ఒక విశేషాధికారం. ప్రార్థన బాధ్యత కాదు. అది చేయడానికి మనం ఉత్సాహంగా ఉండే విషయం. బహుశా చాలా విధానాల్లో దాన్ని ఎక్కువగా ధార్మిక అధికార్థం. అది ఎటువంటిదంటే దాన్ని కర్తవ్యంగా భావిస్తాం, ఏదో మనం చేయవలసిందిగా. నేనైతే ప్రార్థనకు సమయాన్ని సెట్ చేసుకుంటా. నాకు కొన్ని సమయాలుంటాయి. ప్రతి ఉదయం ఒక సమయంలో దేవునితో గడుపుతాను. అయితే మీ విధానంలో ప్రార్థించండి అనే దాన్ని ఎలా చేయాలో నేర్చుకోవాలి. దేవుడు ప్రార్థించడానికే కాదు ఆహ్వానించేది. అర్థం చేసుకోండి. మనం ధైర్యంగా వచ్చి పట్టుదలతో ఉండాలని చెబుతాడు. దాన్ని ఊహించుకోండి.
ధైర్యంగా రండి. ఎందుకంటే మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా చేయగలను అడిగి అనుకున్న దానికంటే. మనం చిన్న విషయాలను అడగాలని అనుకోడు. ఆయన మనం ఎటువంటివి అడగాలి అనుకుంటాడంటే మన మనసుని దానిలో చుట్టుకోలేనంత పెద్దవి. అదెలా అంటే, దేవా ఇది చేస్తావని నమ్మడం నాకు కష్టంగా ఉంది. అయితే ఏదేమైనా అడుగుతాను, ఎందుకంటే నేను ధైర్యం చేసిన దానికంటే ఎక్కువ చేయగలను అన్నావు. బహుశా కొంతమంది మీ ప్రార్థనలో మరింత ధైర్యంగా ఉండాలి. దేవుణ్ణి పెద్దవాటి కొరకు అడగడం మొదలు పెట్టాలి. అవును, నిజమే, మనం విలువైన వారం కాదు, అర్హత లేదు మనకు. అన్ని హక్కులతో దేవుడు మనకి ఏమీ చేయకూడదు. కానీ దాన్ని గురించిన గొప్ప విషయం అదే. ఆయన మన కోసం మనం మంచివారైనందున చేయడు, ఆయన మంచివాడు కనుక వాటిని చేస్తాడు. అయితే దీన్ని మరవకండి. యాకోబులో ఇలా అంటాడు, మీరు అడగలేదు కనుక మీరు పొందలేదు. కనుక కొంతమంది మీ అడగడాన్ని ఒకసారి కదలించాల్సిన అవసరం ఉంది. ఆల్ రైట్, లూకా 11:5-13 వరకు ఒక పిట్ట కథను చూద్దాం. మరియు ఆయన వారితో ఇట్లన్ను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదిలిము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా వద్దకు వచ్చిన్నాడు, అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీ లేదని చెప్పిన ఎడల, ఇప్పుడు నేను దీని నుంచి నా పరిచర్య మరియు బోధన గురించి ఎంతో నేర్చుకున్నాను. అంటే మీరు నా వద్దకు సహాయం కోరి వచ్చారు, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. నా స్నేహితుడు యేసు వద్దకు వెళ్ళి, మీరు నన్ను అడుగుతున్నది నాకు ఇవ్వమని ఆయన్ని అడగనంత వరకు. మనం గుర్తించాల్సి ఉంది ఏమంటే, మనకు నిజంగా ఎవరికైనా సహాయం చేయడానికి, మేలు చేయడానికి సామర్థ్యం ఉండదని. ఒకవేళ నిరంతరం దేవుని వద్దకు వెళ్ళి వారికి ఇవ్వడానికి కావలసింది ఆయన్ని అడగకుంటే. ఆమేన్. మీరు స్వతంత్రులుగా ఆయన నిమిషమే సొంతంగా చేయగలమనుకుంటారు. ఆ నిమిషమే మీరు ఓటమి మరియు పతనం వైపు అడుగు వేస్తారు. అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపేస్తుంది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినా అతడు సిగ్గుమల్లి మాటిమాటికి అడుగుట వలన ఆయన్నే లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. పట్టు వదలకుండా ధైర్యంగా అతడు లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. కనుక అటువల్లనే మీరును అడుగుడి, అడుగుతూనే ఉండుడి, మీకు ఇయ్యబడును. వెదకుడి, వెదుకుతూనే ఉండుడి, మీకు దొరుకును. తట్టుడి, తడుతూనే ఉండుడి, మీకు ద్వారము తీయబడును. అది దేవుడు ఇలా అంటున్నట్లుంది. కమాన్ చూద్దాం, నన్ను విసిగించగలరేమో. అంటే నేను దీన్ని పట్టుకొని ఉన్నాను. దేవునితో చెప్తాను, అగౌరవమైన విధానంలో కాదు, కానీ ఆయన వాక్యంలో ఏదైనా వాగ్దానం ఉందని నాకు తెలుసుంటే, దాన్ని ఏదో ఒక విధంగా శత్రువు దాన్ని నా నుంచి తీసుకునుంటే లేదా పొందకుండా అడ్డుపడుతుంటే దేవునికి చెప్తాను. మార్పుని చూసేంత వరకు దీన్ని గురించి నేను నోరు మూసుకోను. ఎందుకనో తెలుసా? దేవునికి అది నచ్చుతుందని నాకు చెప్పే వచనాధారం ఉంది. ఆమేన్. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, పట్టు వదలకుండా. వెదుకువానికి వెదుకుతూనే ఉంటే అతనికి దొరుకును. తట్టువానికి పట్టు వదలకుండా తడుతూ ఉంటే తీయబడునని ద్వారం మీతో చెప్పుచున్నాను. ఆశ్చర్యం, ఎంతమంది దేని గురించైనా ప్రార్థించడం మానివేశారు. దాని గురించి ఓ ఏడాది ప్రార్థించారేమో, ఏమీ జరగలేదు కనుక ఇలా తెలుసా, అది జరగనే జరగదు. మరొక దాని వద్దకు వెళ్తారు. నా తండ్రి రక్షణ కొరకు ప్రార్థిస్తూ 30 ఏళ్ళు ప్రార్థించాను. రోజు నాకు గుర్తుంది. ఒక రోజున ధైర్యం తెచ్చుకుని ప్రభుతో అన్నాను, ఏమన్నా తెలుసా, వేరే ఏం కాకుండా నన్ను రక్షింపమని అడుగుతున్నాను, అది ఒక సహాయంగా చేయి. ఎందుకంటే ఆ దుర్వినియోగం మరియు నా జీవితం అంతా ఆయన చేసిన దాంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ వేరే వాళ్లకు సహాయం చేసేలా చేస్తున్నందుకు వాళ్ళందరికీ సహాయం చేయకుండా నా తండ్రి నరకానికి వెళ్ళడం చూడాలని లేదు. కనుక ఆయనకు రక్షణ పొందాలని లేకున్నా నాకు సహాయంగా చెయ్యి.
మీకో విషయం తెలుసా? ఆయనకు 83 లేక అటో ఇటో వయసు అప్పుడు క్రీస్తుని స్వీకరించాడు. పూర్తిగా మారిపోయాడు. నన్ను అబ్యూస్ చేసిన నా తండ్రికి బాప్తిసం ఇచ్చాను. తర్వాత 3 ఏళ్లకు చనిపోయారు. మంచి జీవితాన్ని పొందలేదు ఆయన జీవిత విధానం వలన. అయితే చెప్తున్నాను, వదిలివేయకండి. వదిలివేయకండి. ఒకవేళ దేన్నైనా దేవుడు నిజంగా మీ మనసులో ఉంచాడని నమ్మితే లేదా ఆయన వాక్యంలో ఉంటే వదలకండి. ఇప్పుడు చూడండి, మీరు ఒకలాంటి నువ్వు నా కప్పు ఉన్నావనే వైఖరిని ఉంచుకోకండి. అయితే దేవునితో ఇలా అనడం తప్పేమీ కాదు. ఇది నీ వాక్యంలో ఉంది, ఇది నీ వాగ్దానము, నేను ఒంటరిగా వదలను నిన్ను. Come on. మీరు కూర్చుని మీ పిల్లల్ని నరకానికి వెళ్ళడం చూడకండి. దాన్ని చూసుకోండి. ధైర్యంగా దేవునికి చెప్పండి, వాళ్ళు నా పిల్లలు. నేను ఊరికనే కూర్చుని నరకానికి వెళ్ళడాన్ని చూడను. అపవాది వారిని ఏమాత్రం పొందలేడు. చూడు దేవా, వాళ్ళ జీవితంలో మార్పును చూసేంత వరకు నేను నిన్ను విసిగిస్తుంటాను. పట్టుదలతో ఉండే వారంటే దేవునికి ఇష్టం. ఈనాటి సందేశాన్ని నన్ను నేను చూసుకుంటా అని అంటాను. ఎందుకంటే మీ ప్రార్థించే విధానంతో మీ గురించి మీరెంతో తెలుసుకోగలరు. మీకు తెలుసా, మనం చేయగల గొప్ప విషయం మనల్ని మనం తెలుసుకోవడం. మీతో మీరు బాధతో నిజాయితీగా మిమ్మల్ని గురించి ఉండండి. ఎందుకంటే మీకు సమస్య ఉందని ఒప్పుకున్నా మీరు నేరభావంతో ఉండనక్కర్లేదు. దేవుడు మన జీవితంలో మనకు సమస్యలను తెలియచేయడం లేదా మనల్ని దోషులుగా చేయడానికి మార్పు అవసరమైన విషయాల్లో అపవాదు చేస్తాడు. మనల్ని దోషులుగా చేసి మనం ఏం చేయాలనుకుంటాడంటే దానికి అవునని ఒప్పుకోమంటాడు. అందుకని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఈజీగా వదిలివేసే వ్యక్తి లాంటి వారా? ఎంతకాలం ఉండగలరో? అపవాది దాన్ని అలానే చేస్తూ ఉంటే దేవుని మీద కోపం రావడానికి ముందు, మీకు చెడు వైఖరి రావడానికి ముందు, మీకు సమస్య ఉండి ఇతరుల పట్ల ఎంతకాలం మంచిగా ఉండగలరు? కమ్ ఆన్. ఆమేన్. ఆసక్తికరంగా ఉంటుంది. 40 ఏళ్ళు మనం పాపపు జీవితాన్ని జీవిస్తాం. ప్రతిదీ కూడా తప్పుగా చేస్తూ తప్పుగా. తర్వాత క్రైస్తవుడయ్యి ఓ 2 విషయాలు సరిగ్గా చేసి ప్రతిదీ మారిపోవాలనుకుంటాం. ఏది మంచో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏది మంచో మళ్ళీ చేయాలి. మీరు దాన్ని ఒకలాంటి ప్రతిఫలం పొందే ఉద్దేశంతో చేయమని కూడా సలహానివ్వను. అది అంత మంచిదని అనుకోను. బహుశా మనం మంచినే చేయాలి, ఎందుకంటే మంచి కనుక. కమాన్. ఇవ్వడం గురించి కూడా అలానే ఫీల్ అవుతాను. మనం పొందడానికి ఇవ్వకూడదు అనుకుంటాను. అది మంచి ఉద్దేశం కాదు. ఎందుకు ఇవ్వాలంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కనుక ఆయన మన కోసం చేసిన వాటికి ఇతరులు సహాయం పొందేలా చూడాలి. దానికి ఒక వాగ్దానం జత చేయబడింది. ఏమనంటే 10వ భాగమంతియు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంతా విస్తారంగా దీవెనలు కుమ్మరించెదను. కాగా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీరు గాని ఇవ్వకుంటే దేవుడు మీ అవసరతలను తీరుస్తాడని ఆశించకండి. పట్టుదలతో ఉండండి. మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా సరే మంచినే చేయడంలో పట్టు వదలకండి. ఈరోజు ఇక్కడ కొంతమంది మరికొన్ని ఆత్మిక కండరాలను పొందడం చూడాలనుంది. కొంచెం మత్తుగా ఉన్న దాన్ని విదిలించి వేయాలేమో. దాన్ని వదిలించుకుని ఇలా అనండి, లేదు, యేసు మరణించి నాకిచ్చిన జీవితం ఉంది, నేను దాన్ని పొందుతాను. మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా?
అతడు గాని ఒకవేళ గుడ్డుని అడిగితే దేవుడు తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి ఇంకెంత మంచివి ఇచ్చును. తండ్రి అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అన్ను. ఈరోజు మనం మన కళ్ళను తెరుచుకుందాం ప్రార్థన గురించి. ఎందుకంటే చాలాసార్లు బహుశా మనం తప్పుగా ప్రార్థిస్తాము. మన సమస్యలు పోవాలని ముందుకు సాగి అలా చేయండి, నేను చేస్తాను అలా, కానీ బైబిల్లో ఎక్కడా అలా చేయమని చెప్పే ప్రార్థన లేదు. అంటే నేను బాగా పరీక్షించాను. అపొస్తలుడైన పౌలు ప్రార్థనల మీద బోధించాను. అవి ఎఫెసీ 1:3, ఫిలిప్పీ 1, కొలొస్సే 1లో ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క ప్రార్థనలోనూ అతడు ఎవరి కొరకు వాళ్ళ పరిస్థితుల నుంచి వారిని విడుదల చేయమని అడగలేదు. ఏమొచ్చినా సరే వాళ్ళు సహించగలగాలి అని అతడు ప్రార్థించాడు. కనుక దాని కొరకు ఎంత ఎక్కువగా ప్రార్థిస్తారు? దేవా, ఇది పోవాలనుకుంటున్నాను, అయితే నీ తగ్గ సమయం వరకు ప్రజల పట్ల మంచిగా ఉండేలా సహాయం చెయ్యి. కోపంగా అవ్వకుండా సహాయం చెయ్యి. ఎవరిని నిందించకుండా ఉండడానికి, సమస్య లేని వారి పట్ల అసూయపడకుండా ఉండడానికి ఎంతమంది నాతో ఏకీభవించి చెప్పేదాన్ని అర్థం చేసుకున్నారు? నిజంగా మనం కోరుకున్న ప్రతిదీ ఇవ్వడం కంటే దేవుడు ఏం ఇవ్వాలనుకుంటాడంటే మనం ఇంకా స్థిరంగా ఉండాలంటాడు. పరిస్థితులతో పైకి క్రిందకు కాకుండా యేసులానే ఎప్పుడు ఒకేలా ఉండాలని. అది మీ కుటుంబానికి అతి గొప్ప సాక్ష్యం కాగలదు. ఎవరి వద్ద ఉంటారో వారందరికీ గొప్ప సాక్ష్యంగా ఉండగలదు. చెప్పాలంటే రోజు మీరు బోధించి నోరు తెరవకుండా ఉండడము. ఆమేన్. అందుకని ఇక్కడ మనం చూస్తాం, దీని నుంచి వెళ్దాం. అడుగుడి, అడుగుతూనే ఉండండి. తట్టండి, తడుతూనే ఉండండి. వెదకండి, వెదుగుతూనే ఉండండి. తర్వాత ఏం అడగాలన్న దానికి ఉదాహరణను ఇస్తాడు. అదే మరింత పరిశుద్ధాత్మను. ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుకుందాం. ఆయనే మనం ప్రార్థించడానికి సహాయం చేస్తాడు. దేని కొరకు ఎలా ప్రార్థించాలో చూపిస్తాడు. ఆయన మన సలహాదారుడు. దేవుని ముందు నిల్చుని మనకు బదులుగా మధ్యవర్తిత్వం చేసి వేడుకుంటాడు. తిరిగి జన్మించిన ఎవరికైనా పరిశుద్ధాత్మ ఉంటాడు. అయితే బైబిల్ పరిశుద్ధాత్మతో నింపబడి లేదా బాప్తిజం పొందడం గురించి చెబుతుంది. కొన్ని వర్గాలు దాన్ని బోధిస్తాయి కూడా, వాటిలో కొన్ని బోధించవు. అయితే బైబిల్ బోధిస్తుంది కనుక మనం బైబిల్ని అనుసరిద్దాం, వర్గాలను కాదు. ఓకే, మనం గంభీరమైన సమస్యలో పడతాము ఒకవేళ మనం పరిశుద్ధాత్మ చేత ఎప్పుడూ నింపబడి ఉండాలన్నది గుర్తించడం మానేస్తే. ఎఫెసీ 5వ అధ్యాయంలోని 18వ వచనం ఇలా చెప్తుంది, ఆత్మపూర్ణులై ఉండి పరిశుద్ధాత్మచే నడిపించబడుడి. నాకు నచ్చిన మరో అనువాదం ఇంకా బాగా చెప్తుంది, ఎల్లవేళలా పరిశుద్ధాత్మచే నింపబడి ఉండుడి. బహుశా ప్రతిరోజు మీ ప్రార్థనలో మీరు అడగవలసిన వాటిల్లో ఒకటి, నన్ను నీ పరిశుద్ధాత్మచే పొంగి పొర్లెంతగా నింపమని. నాకు కేవలం పరిశుద్ధాత్మే కాదు కావలసింది, పరిశుద్ధాత్మ నన్ను పొందాలి. ఆమేన్. మీరు మీ ప్రార్థనా జీవితంలో పోరాడుతున్నారేమో, కొన్ని నోట్స్ తీసుకోవాలేమో. మీకు ఎన్నో నిజంగా హాయిగా ఉండే విషయాలను చెప్తాను ప్రార్థించడానికి. అది నిజంగా మీ ప్రార్థనా జీవితాన్ని పైకి లేపుతుంది. మీరు ఎలా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించగలిగేలా దేవుడు మిమ్మల్ని బలపరచాలని రోజు ప్రార్థించండి. ప్రతిరోజు లేచి ప్రయత్నించకండి. నేను చెప్పగలను, మీరు ఓడిపోతారు. దేవుడు లేకుంటే ఓడిపోతారు. నేను లేకుండా మీరేమీ కారు. పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తాడు. పౌలు ఎఫెసీ 3:16లో ప్రార్థించాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా ప్రార్థించుచున్నాను. మీ అంతరంగ పురుషుని యందు మరియు వ్యక్తిత్వము, మీ వ్యక్తిత్వాన్ని ప్రతిరోజు పరిశుద్ధాత్మ నింపాలని ప్రార్థించండి.
ఎంతమంది ఇంకా వ్యక్తిత్వపు అప్గ్రేడ్ని యూజ్ చేసుకుంటారు? ఆమేన్. ఇహలోకంలో దేవుడు మీకోసం ఏం చేస్తాడో చూస్తే ఆశ్చర్యపోతారో. ఒకవేళ మీరు గాని ఇహలోకపు ప్రతిదాని కొరకు ప్రార్థించడం మానివేసి ఆత్మిక విషయాల కొరకు ప్రార్థించడం ఆరంభిస్తే దేవుడు మిగతా వాటిని చూసుకుంటాడు. ముందుగా మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఒకసారి దేవుడు నాతో ఇలా చెప్పాడు, దాన్ని మీతో షేర్ చేసుకోవాలి. మీరు ఆయన పని చూసుకుంటే ఆయన మీ పని చూసుకుంటాడు. మీరాయన ప్రజలను చూసుకుంటే ఆయన మిమ్మల్ని చూసుకుంటాడు. నేను దాన్ని మళ్ళీ చెప్తాను. మీరు దేవుని పని వైపుకు తిరగండి అంటే ప్రజల వైపు. ఇతరులను మీరు చూసుకోండి, దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడు. ఎల్లవేళలా మిమ్మల్ని చూసుకుని మీ అవసరతలను తీరుస్తాడు. మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ట్రై చేసి అలసిపోకండి. అంటే నిజంగా కొంతమంది మీకు కావలసినవి పొందడానికి ప్రయత్నిస్తూ అలసిపోయారు. ప్రేమైన వారలారా, నేను అపొస్తలుడైన పౌలులా ప్రవర్తిస్తాను. దేవుడు మిమ్మల్ని చేయమన్నది చేస్తుంటే మీరు పొందడానికి మంచిదైన ప్రతిదీ ఆయన ఇస్తాడని గుర్తించండి. మీరు దాన్ని పొందకూడదని దేవుడు అనుకుంటే అసలు అది ఎందుకు కావాలనుకుంటారు? ఎందుకంటే అది సంతోషాన్ని ఇవ్వదు. కనుక పరిశుద్ధాత్మ మన సహాయకుడు. మీ సంగతి నాకు తెలీదు, కానీ నాకు రోజు సహాయం కావాలి. ఏదో కొన్ని రోజుల్లో కాదు, ప్రతిరోజు. ఆయన మన బోధకుడు. చదవడానికి మీ బైబిల్ని తెరిచినప్పుడు పరిశుద్ధాత్మ నాకు బోధింపుము. ఊరికే కూర్చుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి. పరిశుద్ధాత్మ వాక్యం నుంచి నాకు ఈరోజు బోధించు. మీరు ఇటువంటి దానికి వచ్చినప్పుడు ఒక స్పీకర్ మాట్లాడడాన్ని వింటారు. పరిశుద్ధాత్మ బోధించు. ఆయన నాకు సహాయం చేయకుంటే నేను చేయలేను. మన మార్గదర్శి ఆయనే. ఓ నా దేవా, ఈ రోజుల్లో మనకంతగా మార్గదర్శనం కావాలి. మనల్ని బలపరచువాడు, మధ్యవర్తిత్వం చేయవాడు, సలహాదారుడు, మన ఆదరణకర్త. ఓ నా దేవా, మన ఆదరణకర్త. ఈనాడు మనకెంతో ఆదరణ కావాలి. లోకం ఎంతో అసౌకర్యంగా ఉంది కనుక. తర్వాత నాకు ఈ భాగం ఇష్టం. మీకు నచ్చుతుందో లేదో తెలీదు, నాకు ఇష్టం చాలా. కనుక పరిశుద్ధాత్మ నా పాపం గురించి నన్ను దోషం చేస్తున్నందుకు అభినందిస్తాను. అంటే దేవుడు నాకు తెలియచేసినప్పుడు నిజంగా నాకు ఇష్టం. నువ్విది చెప్పనవసరం లేదు, వద్దు, అలా ప్రవర్తించొద్దు. నువ్వు వెనక్కి వెళ్ళి క్షమాపణ అడుగు. మీ జీవితాన్ని పరిశుద్ధాత్మతో నింపబడుతుంటే మార్గదర్శనం చేసి సహాయం చేస్తూ బోధిస్తూ మీ పాపానికై నేరం మోపితే ఈ జీవితం నుంచి బయటకు రావడానికి అదొక్కటే మార్గం. దూరంగా పడిపోకుండా రోజూ ఇలా ప్రార్థించండి. పరిశుద్ధాత్మ నన్ను నింపు, పరిశుద్ధాత్మ శక్తితో నాకు తాజాగా బాప్తిస్మము. ఇప్పుడు పరిశుద్ధాత్మతో పాటు మనం చర్చిలో కావలసినంతగా మాట్లాడుకోని వరాలు వస్తాయి. శక్తి యొక్క అసాధారణమైన ఆధార ద్రవ్యము ఉంటుంది. అంటే ఎలా ఉండాలంటే ఒక బాగా బ్రైట్గా ప్యాకేజ్లో ఉండే బల్బులా ఉండకూడదు. ఒకవేళ మీరు పొందగలిగే అసాధారణమైన శక్తి యొక్క వరాలన్నీ వద్దనుకుంటే, ఎందుకంటే మీకు ఎంతగా శక్తి ఉంటే జీవితం అంత సులువుగా ఉంటుంది. అందుకని ఈ వరాలను గురించి మీరు వినకపోతే దాని మీద ఒక బోధనను సిద్ధం చేశాను. ఈ ఏడాదిలో ఎప్పుడో ఒకసారి చెప్తాను. అయితే జ్ఞానపు వాక్యం, ఏం చేయాలో తెలియని స్థితిలో ఏం చేయాలో తెలుసుకోవడం, తెలివి వాక్యము. చాలామంది అంటారు,
మ్యాన్, మీరు బోధించేప్పుడు మీరు చెప్పింది చెప్పారంటే నమ్మలేకపోతున్నాను. మీకు అది ఎలా తెలుసు? చూడండి, మీకు ఆత్మవరాలు మీ నుంచి ఆపరేట్ చేయగలవని తెలుసా? అది జరుగుతుందని తెలియదు కూడా. రోజూ ఇలా ప్రార్థించండి. పరిశుద్ధాత్మ నన్ను నింపు, పరిశుద్ధాత్మ శక్తితో నాకు తాజాగా బాప్తిస్మము. ఇప్పుడు పరిశుద్ధాత్మతో పాటు మనం చర్చిలో కావలసినంతగా మాట్లాడుకోని వరాలు వస్తాయి. శక్తి యొక్క అసాధారణమైన ఆధార ద్రవ్యము ఉంటుంది. అంటే ఎలా ఉండాలంటే ఒక బాగా బ్రైట్గా ప్యాకేజ్లో ఉండే బల్బులా ఉండకూడదు. ఒకవేళ మీరు పొందగలిగే ఆ అసాధారణమైన శక్తి యొక్క వరాలన్నీ వద్దనుకుంటే, ఎందుకంటే మీకు ఎంతగా శక్తి ఉంటే జీవితం అంత సులువుగా ఉంటుంది. అందుకని ఈ వరాలను గురించి మీరు వినకపోతే దాని మీద ఒక బోధనను సిద్ధం చేశాను. ఈ ఏడాదిలో ఎప్పుడో ఒకసారి చెప్తాను. అయితే జ్ఞానపు వాక్యం, ఏం చేయాలో తెలియని స్థితిలో ఏం చేయాలో తెలుసుకోవడం, తెలివి వాక్యము. చాలామంది అంటారు, మ్యాన్, మీరు బోధించేప్పుడు మీరు చెప్పింది చెప్పారంటే నమ్మలేకపోతున్నాను. మీకు అది ఎలా తెలుసు? చూడండి, మీకు ఆత్మవరాలు మీ నుంచి ఆపరేట్ చేయగలవని తెలుసా? అది జరుగుతుందని తెలియదు కూడా. ఆయనది మేలుకే చేస్తాడు. మీరేదో షో ఆఫ్ చేసి ఇలా అనడానికి కాదు. చూడు ఏం చేయగలను, కానీ ప్రజలకు సహాయం చేయడానికి. దేవుడంటే అంతా ప్రజలకు సహాయం చేయడం గురించే. ఆత్మలను తెలుసుకోవడం, ఎవరైనా పైన లేరని తెలిసినప్పుడు, దాన్ని గురించి చూచినప్పుడు నేను అలా అనుకోను, లేదు ముందు నిన్ను బయటకు పంపుతాను. ఆమేన్. మీలో కొంతమంది స్త్రీలు ఎవరో ఒక పురుషునితో సమస్యలో పడి ఉంటే, కొంచెం ఎక్కువ తెలివిని యూజ్ చేసుకుని ఉంటే, తెలుసా ఎప్పుడు మొదలు పెట్టారో తెలుసు, దాన్ని పొందారు. కానీ ఒంటర్లు, భయం, ఎప్పుడు ఎవరు దొరకరేమోనని అతన్ని మార్చగలని నమ్ముతున్నా. లేదు, మార్చలేరు. నమ్మండి, మిమ్మల్ని ఎప్పుడూ బాధించే వారితో ఉండడం కంటే ఒంటరిగా ఉండడం ఎంతో మంచిది. అద్భుతాలు ఉన్నాయి, స్వస్థత వరాలు ఉన్నాయి, విశ్వాసపు వరము, అన్య భాషల్లో మాట్లాడడం, వాటి అర్థాలను తెలియచేయడం, ప్రవచించడం. అనుకుంటున్నారు మీరు అన్ని భాషల్లో మాట్లాడతారని చెప్పకండి. మేబల్ మనం వెళ్ళాలి. చూడండి, ఏమిటో తెలుసా, ఏక మనస్సుతో ఉండండి, మూసుకున్న దాంతో కాదు. మ్యాన్, దేవుని వద్ద మీరు పొందగలిగింది ఏమైనా ఉంటే మీ దగ్గరది లేకుంటే అప్పుడు మీరు ఇలా అనాలి, దేవా దాని గురించి తెలుసుకోవాలనుంది. మంచి పుస్తకాన్ని చదవండి, దాని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ప్రజలు వాళ్ళకున్న దాని ఆధారంతో బోధించాలని అనుకుంటారు, అలాగే లేని దాంతో. అయితే మీ ఫ్రెండ్స్లో ఒకరు ఎన్నడూ ఈ విషయాలను అనుభవించనందున దాని అర్థం అది బైబిల్ కాదని కాదు. దేవుడు మీకు ఇవ్వాలనుకున్న ప్రతి దానికోసం చూడాలి. వీటిని గురించి ప్రార్థించండి. చూడండి, ఉదయాన్ని ఆరంభించడంతో మీ ప్రార్థనా జీవితం వేరుగా ఉండవచ్చు. పరిశుద్ధాత్మతో నన్ను నింపు, ఈరోజు నన్ను బలపరచు, లోకంలో ఏం జరుగుతున్నా సరే నేను మంచిగా ప్రవర్తించేలా. ఆత్మవరాల్లో నన్ను యూజ్ చేసుకో, వాటిని నేర్చుకుని పేరు పెట్టండి. జ్ఞానపు వాక్యం, తెలివిగల వాక్యం, ఆత్మలను తెలుసుకోవడం, విశ్వాసపు వరం, అన్య భాషలు, అర్థాలు చెప్పడం, స్వస్థత, అద్భుతాలు. నన్ను ఉపయోగించుకోదేవా, వాటిని నా జీవితంలో చూడాలనుంది. చెప్పేది వింటున్నారా? సరే, మీ ప్రార్థనలో ఎన్ని మీకు కావలసిన వాటి కోసం ఉంటాయి? వాటిలో మరెన్ని నిజంగా మీకు అవసరమైనవి? నేను చెప్పగలను, మనకు ఆత్మిక బలం ఎక్కువగా కావాలి, పెద్ద ఇల్లు అవసరమైన దానికంటే, లేదా ఒక డేట్, లేదా ఆఫీస్లో ఆ ప్రమోషన్ కంటే ఎక్కువగా.
దేవుడు మన అంతరంగపు జీవితానికి ఇవ్వాలనుకునే చోటనే మన అసలైన జీవితం ఉంటుంది. దేవుడు పట్టుదలను గౌరవిస్తాడు. మీరు వినాలని అనుకోని విషయం చెప్తున్నాను, మీరు వ్యతిరేకతను ఆశించాలి. మీరు గాని ఆదివారం మధ్యాహ్నం పార్కులో నడవడమే ఒక క్రైస్తవుడిగా ఉండడం అని అనుకుంటే మరొక విషయం వచ్చినట్లే. అపవాది మిమ్మల్ని ద్వేషిస్తాడు కనుక ఎప్పుడైనా, ముఖ్యంగా ఒకవేళ మీరు గాని అభివృద్ధి చెందే స్థితిలో గాని ఉంటే, ఒక పుస్తకాన్ని చదవడం ఆరంభిస్తే మీకు సహాయపడుతుంది. చర్చికి వెళ్ళాలని నిర్ణయించుకుంటే బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వాలని, క్రమంగా ప్రార్థనా సమయం ఉండాలని, మరింత మందికి సహాయం చేయాలని, ఎక్కువగా ఇవ్వాలని, సరైన దిశలో మీరు ఒక అడుగు వేసిన ప్రతిసారి అపవాది ఒక అడుగు వేసి చూస్తాడు మిమ్మల్ని వెనక్కి తగ్గించడానికి. కనుక మీరు కొన్నిసార్లు విశ్వాసపు మంచి పోరాటాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి. నా దగ్గర 3 వచనాలున్నాయి, వాటిని పైన చూపిస్తాం. 1 కొరింథీ 16:9 కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. ఎఫెసులో ఎంతో మంచి అవకాశము మరియు ఎదిరించువారు అనేకులున్నారు. చిన్న విషయాలు లాంటివి. మనం ఈరోజు ఇక్కడికి వచ్చే దారిలో ఉన్నాం. మన డ్రైవర్స్కి ఫోన్ వస్తుంది, ఫలానా చోట ఏదో జరిగింది, నమ్మశక్యం కానంత ట్రాఫిక్ జామ్ ఉందని. నేనెలా అంటే, అవును, ఖచ్చితంగా నిజమే. వాళ్ళు మీ హోటల్ రూమ్స్కి ఈ తాళాలన్నీ ఇస్తారు. మా టీంలో 4-5 వేర్వేరు వాళ్ళు ఉంటారు. వేర్వేరు రూములకు తాళాలుంటాయి. ఏ ఒకటి పనిచేయదు. అవును, నిజమే. మీరు ఆశ్చర్యపోవడం మానివేసి అలా ఉండండి. అంటే నాకు అర్థం కావడం లేదు, ఇది నాకే ఎందుకు జరుగుతుంది? మీరలా నవ్వి ఇలా అనాలంతే. నిజమే. అయితే మీకు చిన్న సందేశాన్ని ఇస్తాను. అపవాది, నేను వదిలివేయను, నేను వదిలిపెట్టను, వదిలి వెళ్ళను. రోమా 12:12 చెప్తుంది, నిరీక్షణ గలవారే సంతోషించుము, క్రీస్తులో మన నమ్మకము వలన శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. నిరంతరం జ్ఞానాన్ని, మార్గదర్శనాన్ని, బలాన్ని వెతుకుతూ. నిరంతరం ఈ సమస్య పోవాలని వెతకడం కాదు. నేను చెప్పినట్లుగా, అవును, మన సమస్యల నుంచి మనల్ని విడుదల చేయాలని ప్రార్థించాలి, తెలుసా? అలా చేయకుండా ఉండడానికి మనం మనుషులం. అయితే మనం క్యాంపస్ దానిపైనే ఉండకూడదు. నిజంగా 2 దినవృత్తాంతములలోని సందేశం యెహోషాపాతుకు దేవుడు చెప్పిన చోట, ఈ యుద్ధం నాది, నీది కాదు అంటే, మీరు గాని చదివితే యెహోషాపాతు తన సమస్యను దేవుని వద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు వేరే ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు. తర్వాత ఒకలా తన సమస్యను సైడ్ నోట్లా చెప్పాడంతే. ప్రతిదీ ప్రార్థన మరియు ఆరాధనే. దేవుడెంత గొప్పవాడని, ఎలా ఆయన వాగ్దానాలు నిలబెట్టుకుంటాడో మనకు తెలుసు. 12 వేర్వేరు గుంపుల ప్రజలు మనల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు, మాకు సహాయం చేస్తావా? అక్కడ ఎవరైనా ఉన్నారా? ఆల్ రైట్. యాకోబు 1:12 ధన్యుడు, సంతోషం, ఆత్మికంగా అభివృద్ధి చెంది దేవునిచే సహాయం పొందినవాడు. దేవుని సహాయం నిజంగా చాలా గొప్పది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. జీవ కిరీటం పొందును. ఇప్పుడు ఎంతమందికి మంచి సాక్ష్యం ఉంటే బాగుంటుందనుకుంటారు? మీరు ఎప్పుడైనా ఈ పదాన్ని గమనించారా? టెస్టిమోనీ. ఇది టెస్ట్ అనే పదంతో మొదలవుతుంది. కనుక మీ డీల్ అయిపోయినప్పుడు మీకు టెస్టిమోనీ ఉంటుందా, లేక కేవలం మోనీస్ ఉంటాయా?
అవును. మీరు ఆశ్చర్యపోకండి. ఇలా అనడం వదిలేయండి. చూడండి, ఇది నాకెందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. మీరెందుకు కాకూడదు? అది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. వారికి అలా అయినప్పుడు ఆశ్చర్యపోరే. పట్టువిడవకుండా చేసే ప్రార్థన గురించి మరొక కథ. లూకా 18. యేసు శిష్యులకి ఎప్పుడూ ప్రార్థించాలని, వదిలివేయకూడదని, నిరాశ చెందకూడదన్న పాయింట్ చెప్పడానికి పిట్టకథ చెప్తున్నాడు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయును ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. అక్కడ నిరాశ చెందిన ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టక ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది, సహించలేకున్నాను, భయపెడుతుంది కనుక మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువిట్లన్ను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్నా? అయితే యేసు తిరిగి వచ్చినప్పుడు ఏం కోరుకుంటాడు? మీరు బలంగా నిలబడి యేసు మరణించి మీకు ఇవ్వాలనుకున్న శ్రేష్టమైన జీవితాన్ని మీరు పొందుతారని, చివరి వరకు తీర్మానంతో ఉండడం చూడాలంటాడు. ఇతరులకు సహాయం చేయడానికి దేవునిచే యూజ్ చేయబడేలా. అప్పటికీ నిల్చునే ఉండవచ్చును. నేను తెలుసా, 12 ఏళ్ళు జబ్బుతో ఉన్న దేవుడు స్వస్థపరుస్తాడని ప్రార్థిస్తూ ఉండండి. దేవుని వదిలివేయకండి. దేనికైనా ఎక్కువ సమయం పడుతూ ఉంటే నేను ఇలా చెప్తాను, దేవా నేను వదిలిపెట్టను. అది నీ వాక్యంలో ఉంది. నేను వదిలిపెట్టను. ఇది ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు. నువ్వు చెప్పాలనుకుంటే తెలుసుకోవాలనుంది. తెలుసా, దేవుడు సహజంగా ఎక్కువగా చెప్పడు. కానీ నేను వదలను, నేను వదిలిపెట్టను. కమాన్, ఈరోజు నేను చెప్పేది మీరు మర్చిపోకూడదు. మీరు బలంగానే ఎక్కువ కాలం ఉండాలని అనుకుంటాను. విషయాలతో ఉండండి. అది దేవుని వాక్యంలో ఉంటే ఎవరైనా పొందగలిగితే మీరు పొందగలరు. చెప్పింది విన్నారా? ఎవరైనా పొందగలిగితే మీరు పొందగలరు. ఎందుకంటే మీరు మా అందరికంటే నీచంగా ఏమీ లేరు. మన కోసం చేయమని దేవుణ్ణి అడిగిన దేనికి మనం అర్హులం కాము. ఈ కథలు ఆసక్తికరంగా ఉంటాయి. ముందుగా మనం ఆయన్ని విసిగించడానికి ఆహ్వానిస్తున్నాడు. కమన్, చూద్దాం ఎవరైనా భయపెట్టగలరేమో. దాన్ని అలానే ఉంచండి. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. చివరికి నేను ఇచ్చే వరకు. లోతుని గురించి ఆలోచించండి. అతడు సొదొమలో ఉన్నప్పుడు దేవుడు ఆ స్థలాన్ని నాశనం చేస్తానని చెప్పాడు. అక్కడ నీతిమంతులు లేనందున చూడండి, లోతు ధైర్యం తెచ్చుకుని అన్నాడు, ఒకవేళ 5 మందే ఉంటే. చూడండి, 50తో ఆరంభించాడు అనుకుందా. 50 ఉంటే దేవుడు అన్నాడు, సరే ఉంటే చేయను. కేవలం 10 మందే ఉంటే ఆయన ఓకే, 10 మంది ఉన్నా సరే. చూడు దేవ, ఇంకొకసారి నీ వద్దకొచ్చి ఇలా అంటే 5 మందే ఉంటే. అతను ఏమంటున్నాడో చూసారా? అతడు ఒకలా కొంచెం దగ్గరగా, మరింత దగ్గరగా వచ్చాడు. అక్కడున్న వారిని ఆయన నాశనం చేయకూడదు అనుకున్నాడు. కనుక అతడు ఆ మార్జిన్ని కొంచెంగా తక్కువ చేశాడు. అది దేవుని గురించి ఏమిటో నాకు తెలియదు, కానీ ఆయనకు అది ఇష్టం. మనం వదిలివేయడాన్ని తిరస్కరిస్తే ఆయనకి ఇష్టం. ఎందుకో తెలుసా? ఎందుకంటే ముందుగా అలా చేసినప్పుడు ఇలా అంటున్నావు, నీ వాక్యం సత్యమని నమ్ముతున్నాను, నువ్వు మంచివాడవని నమ్ముతున్నాను. నువ్వు నన్ను ఆపుతున్నావు అంటే నమ్మను. శత్రువే నన్ను ఆటంకపరుస్తున్నాడు. ప్రార్థన శక్తివంతమైందని నాకు తెలుసు.
దానియేలు గ్రంథంలో గుర్తుందా, అతడు ఉపవాసం చేస్తూ దేని గురించో ఒక జవాబు కొరకు 21 రోజులు ప్రార్థించడం, చివరికి జవాబు వచ్చినప్పుడు దేవుడన్నాడు, అతడు ప్రార్థించడం ఆరంభించిన క్షణం నుంచి ఆయన జవాబుతో ఒక దూతను పంపాడని. అయితే ఆ ప్రిన్స్ ఆ ఏరియాపై అధికారం చేస్తున్న దుష్టుడైన ఆ రాజకుమారుడు ఆ దూతను అడ్డగించాడని చివరికి దేవుడు ఆ పని చేయడానికి ఒక దూతను పంపాల్సి వచ్చింది. చూడండి, దేవుడు మీకు సహాయం చేయడానికి ఎవరినో పంపుతాడు. ఒకవేళ అపవాది వారిని ఎదిరించగలిగితే మీరు ప్రార్థిస్తూ ఉండండి, ఆయన మరొక బ్యాచ్ను పంపుతాడు, క్రితంసారి కంటే బలమైన వారిని. అతడు కొంతకాలము ఒప్పకపోయిన తర్వాత అతడు, నేను దేవునికి భయపడక మనుషులను లెక్క పెట్టకున్నా ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది, ఆమెకు న్యాయము తీర్చనంతవరకు. చూడండి, ఈ పిట్టకథలోని పదాల నిర్మాణము మరియు అర్థము అర్ధరాత్రి స్నేహితుని పిట్టకథ లానే ఉంది. న్యాయాధిపతి అన్యాయపరుడు, విధవరాలు అతను గోజాడుతూనే ఉంది, పట్టు వదలకుండా అతడు ఆమెకు న్యాయము తీర్చేంతవరకు. అదొక ఆసక్తికరమైన సిద్ధాంతం. దాన్ని యేసు ఉపయోగించాడు. ఒకవేళ ప్రజల్ని ఎక్కువగా విసిగిస్తే వాళ్ళు ఒప్పుకుంటారని. వాళ్ళు చెడ్డవాళ్ళు, నేను న్యాయపడినైన దేవుణ్ణి కనుక నా నుంచి మీరేం పొందగలరు అనుకుంటున్నారు? ఒకవేళ అంత ఈజీగా వదిలివేయడం మానేస్తే, కమాన్, నేను చెప్పేదాన్ని మీరు చూస్తున్నారా? లూకా 11లో అర్ధరాత్రి చెప్పబడిన స్నేహితుని గురించి ఆసక్తికరమైంది ఏమిటంటే, అతడు తన కోసం ఏమీ అడగడం లేదు, అంత పట్టుదలతో మరెవరి కొరకో ఉన్నాడు. మళ్ళీ అడుగుతున్నాను, మీరు మీ కొరకు ఎంతగా ప్రార్థిస్తారు? ఇతరుల కొరకు ప్రార్థించిన దాంతో పోలిస్తే ఎంత పట్టుదలతో ఉంటారు? అంటే నేను విషయాలను చూశాను, దాని అర్థం ప్రజలతో డీల్ చేశాను. నాకు తెలిసిన ఒక ఆవిడ చాలా జబ్బుతో ఉంది. ఎలా అంటే, ఓ 3 ఏళ్ల నుంచి ఎప్పుడూ బాధగా ఉంటూ ఉండేది. నేను ప్రతి ఉదయం ప్రార్థించేదాన్ని. ఆమె ఇప్పుడు ఎలా అంటే బహుశా 80% బాగయింది. చూడండి, మీరు అలానే చేస్తూ ఉండండి, చేస్తూ 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 ఉండండి. ఒకరెలా ప్రార్థిస్తారన్న దాన్ని బట్టి వారి స్వభావం గురించి చెప్పగలరు. ఇప్పుడు ఈ 2 కథల్లోనూ తర్వాత నేను 2 మనుషుల ఆలయంలోనికి ప్రార్థించడానికి వెళ్ళిన కథను గురించి చెప్తాను. మనల్ని మనం చూసుకునే అవకాశాలు ఉంటాయి. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీ పరిస్థితులు అసౌకర్యంగా ఉన్నప్పుడు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తారు? నేను నవ్వుతున్నాను. తెలుసా, ఎవరైనా ఒక్కరు కూడా రోజంతటినీ ఒక్క ఫిర్యాదు మాటైనా చెప్పకుండా గడపగలిగితే అదొక చిన్న అద్భుతమవుతుందని. ఈ మధ్యనే మా అమ్మాయికి చెప్పాను, నేను వినోదంగా ఉంటానని. పిల్లలు అనుకుంటారు నాకు వయసు అయ్యే కొలది ఉంటానని. నేను అనుకుంటాను, వయసు అయితే మరిన్ని అవకాశాలను తీసుకునే లైసెన్స్ ఉన్నట్లు ఫీల్ అవుతామని. చూడండి, వయసు అయినప్పుడు ఒకదానికి బదులుగా ఎక్కువ పొందగలం. మీరు ఏం చేస్తున్నారో తెలియనట్లు ప్రవర్తించవచ్చు. ఈ మధ్యనే మా అమ్మాయికి చెప్పాను, నా గురించి నేను ఏం తెలుసుకున్నానో నీకు తెలుసా? నిజంగా అసౌకర్యంగా ఉండడం నాకిష్టం ఉండదు. ఆమె నవ్వి ఇలా అంది, చూడు, మా అందరికీ ఆ విషయం తెలుసు, నువ్వు అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? చూడండి, చల్లగా ఉందని ఫిర్యాదు, వేడిగా ఉందని ఫిర్యాదు, సీటు గట్టిగా ఉందంటే ఫిర్యాదు. నేనలా ఈ 42 ఏళ్ళు చూశాను. చూడండి, అందరం మనల్ని మనం చూసుకోవాలి. ఆమేన్. దేవుడు మీరు కోరుకున్నది గాని ఇవ్వకుంటే కొంచెం మూడ్ ఆఫ్ అవుతారా? దేవుడు మీరు కోరుకున్నది మీకు ఇవ్వకుండా వేరేదిచ్చి మీరు కోరుకున్నది వేరెవరో పొందుతుంటే మీ అంత అర్హత వారికి దాన్ని పొందడానికి లేదని అప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది? ఓ మ్యాన్, శరీరాన్ని కాల్చివేస్తుంది.
లూకా 18లోని తర్వాత కథ 9వ వచనంతో మొదలవుతుంది. ఈ పిట్టకథ నేను అనే ఈనాడు నివసించే తరానికే ఖచ్చితంగా. పట్టువదలని విధవరాలి కథ శిష్యులు ధైర్యంగా నమ్మకంగా తమ అడగడంలో ఉండాలన్నది బోధించింది. అయితే ఈ కథలో అంటే చదవబోయే దానిలో ఒక హెచ్చరిక కూడా ఉంది, తలబిరుసుగా అగౌరవంగా ఉండకూడదని. కనుక గౌరవపూర్వకంగా ధైర్యంగా పట్టుదలతో ఉండడంలో తేడా ఉంది. అది పనిచేస్తుందని తెలుసు, అది న్యాచురల్లో పనిచేస్తుంది. ఎందుకంటే ప్రజలు నా వద్దకు వచ్చి వాళ్ళ ఈవెంట్స్లో ఒకదానిలో లేదా అది ఏదైనా అందులో మాట్లాడమనేవారు. రాను అని చెప్పాల్సి వచ్చేది, వచ్చే ఏడాది అని అడిగేవారు, లేదు అని చెప్పాను. ఇలానే ప్రజలు వస్తారు, వచ్చే వరకు అడుగుతూనే ఉంటాను. కనుక చివరికి ఒకలా తెలుసుకున్నా, నేను గాని వెళ్ళకుంటే బహుశా అప్పుడు చేస్తానేమో. దీన్ని వదిలించుకుందాం అంటే అది పనిచేస్తుంది కాదంటారా? చూడండి, మీలో ఎంతమంది అవునన్నారు? మీ పిల్లల్లో ఒకవేళ అడుగుతూనే ఉంటే అడుగుతూనే అదేలా అంటే ఓ చేసేస్తే పోయే, అలా విని విసిగిపోతాం. కనుక నేను ఇది చెప్పినప్పుడు మన ప్రార్థనలను విడవకుండా చేయాలి. నేనెప్పుడు గర్వంగా ఉండడం లేదా గొప్పగా వినిపించేలా అన్నదాని గురించి చెప్పడం లేదు. ఇలా అనాలి, దేవా నేను ఇది నీ వాక్యంలో చేయమని చెప్పావు కనుక చేస్తున్నాను. అందుకనే మీకు నేను ఈ 3 కథలను చెప్పాను. మీకు ఆత్మికంగా ఇలా అనడానికి ఆధారం ఉంటుంది కనుక, దేవా నన్ను పట్టు వదలకుండా ఉండి అడుగుతూనే ఉండమన్నావు, ధైర్యంగా ఉండి, అందుకని నువ్వు చేయమని చెప్పినది చేస్తున్నాను. ఇప్పుడు వెనక్కి వెళితే 1970కి తెలుసా ఈ తరాన్ని ద కల్చర్ ఆఫ్ నార్సిసిజం అని ప్రకటించారు. దాని అర్థం స్వయంగా లోపలికి గ్రహించుట. దీన్ని ఇలా వివరిస్తారు, ఆన్లైన్ డిక్షనరీ నుంచి చూశాను. దీని అర్థం మీలో అధిక ఆసక్తి కలిగి ఉండడం, అత్యంత స్వార్థము, మీ టాలెంట్ యొక్క ఆడంబరమైన దృశ్యంతో పొగడ్తల కోసం ప్రాకులాడడం. మన కల్చర్ దేవుని కేంద్రం నుంచి దూరంగా కదిలి స్వయం కేంద్రిత్వానికి చేరుకుంది. మన వ్యక్తిగత సంతోషమే వేరే అన్నిటికంటే ఎక్కువ ముఖ్యమైనదని లోకం అంటుంది. ఇలాంటి వాటిని వింటాం. బెస్ట్ని పొంది దాన్ని నాకే అప్పుగా ఇస్తాను. స్వయం ప్రేమ కంటే గొప్ప ప్రేమ లేదు. హ్యూమనిస్టులు మనం దేవుని స్వరూపంలో రూపొందించబడ్డామన్న దాన్ని తీసివేసేలా అంటారు, మనిషి కంటే పైన ఏమీ లేదని. న్యూ ఏజ్ దేవుడనేవాడు లేడని, ఉన్న ఒక్కడే దేవుడు మనలో ఉన్నవాడేనని బోధిస్తుంది. క్రిస్టియన్స్గా క్రీస్తు మనలో జీవిస్తున్నాడని తెలుసు. అయితే స్పష్టంగా చెప్తాను, మనం దేవుడు కాము. ఆమేన్. నేను ఈ 5 వచనాలను చదవాల్సిందే. 2 తిమోతి 3:1-5 వరకు. బైబిల్లో ఇవి అత్యంతంగా నిరాశపరిచే వాటిలో కొన్ని. అయితే దీని మధ్యలోనే ఉన్నాం. అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు, గొప్ప ఒత్తిడి మరియు సమస్యలున్న సహించడానికి కష్టమైన దినములు వచ్చునని తెలుసుకొనుము. మీకు విషయం చెప్పనా, ఈనాడు భూమి మీద సజీవంగా ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నాకు ఎంపతి ఉంది. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఈ తరంలో పిల్లలను పెంచడం అనేది ఎంతో వేరుగా ఉంటుంది. అంటే రోజు పరిశుద్ధాత్మ మార్గదర్శనం అవసరం లేకుంటే పరిశుద్ధాత్మతో నిండి ఉండడం, ఆయన జ్ఞానాన్ని పొంది ఆత్మలను తెలుసుకోవడం. ఓ మై గాష్, మీ పిల్లలు ఏం చేస్తున్నారన్న దాని గురించి తెలుసుకోవాలి. ఏం చూస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో. బాయ్ వాళ్ళకి ఎప్పుడూ బోధించిన అవసరం లేదు అనుకుంటారా? అయితే వారి ముందు మాదిరిగా ఉండండి. వాళ్ళు జీవించాలనుకునే జీవితాన్ని మోడల్గా ఉంచండి. చెప్పింది విన్నారా? నిరంతరం మీరు వాళ్ళు ఏ జీవితాన్ని జీవించాలనుకుంటారో దాన్ని చూపించండి. ఈనాడు అది చాలా కష్టం. నిరాశ చెందడం ఈజీ, వదిలి వెళ్ళిపోవాలని అనుకోవడం ఈజీ. దేవుడు మనం అలా చేయాలనుకోడు. ఒకరు ఎలా ప్రార్థిస్తారో దాంచే వారి స్వభావం గురించి చెప్పగలము. ఆత్మిక బలము మరియు జ్ఞానము కొరకు మనం ప్రార్థించాలి. ఎప్పుడు ఐహికమైన విషయాలను అడగడానికి బదులుగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వ్యక్తిత్వం పొందాలని.
మన కొరకే కాదు, ఇతరుల కోసమూ ప్రార్థించాలని నిశ్చయించుకోండి. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.